పేషెంట్ చూసినప్పుడు ఏం మాట్లాడతాము అనేది, ఏం రాస్తాము, ఏం ఎగ్జామిన్ చేస్తాము అనేది కేస్ షీట్ రైటింగ్. ఒక పేషెంట్ని చూసినప్పుడు ఏమేం డీటెయిల్స్ చూస్తాము, పేషెంట్ ఏం చెప్తాడు, మనం ఏం అడుగుతాము, ఎన్ని రోజుల నుంచి ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, మనం ఏం ఫైండింగ్స్ చూస్తాము అనేది దాన్ని బట్టి అన్నీ రాసేదే ఒక కేస్ గురించి డీటెయిల్గా రాసేదే కేస్ షీట్ రైటింగ్. దాంట్లో కేస్ షీట్ రైటింగ్లో ఫస్ట్ హిస్టరీ టేకింగ్ అంటాం. దాన్ని ఏమి హిస్టరీ టేకింగ్ అంటే వాళ్ళ కంప్లైంట్స్ ఏమి, పేషెంట్తో మనం మాట్లాడేదే పేషెంట్ జబ్బు హిస్టరీ అంటే జబ్బు డీటెయిల్స్, స్టార్ట్ అయినప్పటి నుంచి ఏముంది, పేషెంట్కి ఏమైంది, ఎన్నేళ్ళ నుంచి ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అవన్నీ మనం మాట్లాడేదాన్నే హిస్టరీ అంటాం. దాన్ని కేస్ హిస్టరీ తీసుకుంటామా అని డాక్టర్ కానీ ఎవరైనా చెప్తే పేషెంట్ ఏం ప్రాబ్లంతో వచ్చినాడు, ఏమొచ్చినాడు అవన్నీ కనుక్కోవడమే కేస్ హిస్టరీ అంటారు దాన్ని. ఆ కేస్ హిస్టరీ సరిగా తీసుకుంటే, కరెక్ట్గా కనుక్కొని కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా కనుక్కుంటే మనకు దాంట్లో ఆ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండేది, ఏం ప్రాబ్లం ఉంది అనేది మనకి 70% ఆఫ్ కేసెస్లో అర్థమవుతుంది. ఏం ప్రాబ్లం ఉంది అంటే డయాగ్నోసిస్, ఫలానా జబ్బు అనేది 70% ఆఫ్ కేసెస్లో తెలిసిపోతుంది. మనం ఎగ్జామినేషన్ కన్నా, మనం కూర్చొని స్ట్రిట్ ల్యాంప్లో చూసేదానికన్నా, ఒక టార్చ్ చేసి చూసేదానికన్నా పేషెంట్ మాట్లాడటమే అంత ఇంపార్టెంట్ అనమాట. 70% ఆఫ్ కేసెస్లో మనకి అన్నీ తెలిసిపోతుంది ఏమని. పేషెంట్తో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ పేషెంట్ ఫ్రీగా ఫీల్ కావాలా, సెక్యూర్గా ఫీల్ కావాలా, మనం ఏమైనా చెప్పచ్చు, మనం ఫ్రీగా మాట్లాడచ్చు. ఏమైనా చెప్పచ్చు, పేషెంట్తో మనం ఫ్రీగా మాట్లాడచ్చు అనేది పేషెంట్కి అనిపించాలా. ఫ్రెండ్లీగా ఉండాలా, భయపడుతూ ఉండకూడదు పేషెంట్. అట్లా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే ఆ పేషెంట్ అనే డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పగలరన్నమాట. పేషెంట్తో ఇష్టం వచ్చినట్లా, పేషెంట్ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడకూడదు. పేషెంట్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. మన దగ్గరికి వచ్చినాడు కదా అని తక్కువ చేసి చూడడము అట్లన్నీ మాట్లాడదు. అట్లని అనవసరం వాళ్ళ ఫ్యామిలీలు అవన్నీ అనవసరం విషయాలు కూడా మాట్లాడిన అవసరం లేదు. పేషెంట్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడితే చాలన్నమాట. తర్వాత పేషెంట్ చెప్పేది జాగ్రత్తగా వినాలి, ఏమి చెప్తున్నాడు అనేది. పేషెంట్ ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు మనము ఎంకరేజ్ చేయాలి, పేషెంట్ చెప్పే విధంగా మనం చేయాలి. అనవసరం అయితే కట్ చేసేయచ్చు. పేషెంట్ జబ్బు పరంగా పేషెంట్ ఏం చెప్తున్నాడు, పేషెంట్ కంప్లైంట్స్ అనేది ఇంపార్టెంట్. అతను ఒకవేళ విజన్ కోసము, గ్లాసెస్ కోసం వస్తే మనం నొప్పి, నీళ్ళు గారడం అవన్నీ అడగచ్చు. అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. పేషెంట్ ఏమైనా చెప్పేది ఉంటే, ఒకవేళ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేది ఉంటే కంపల్సరీ వినాలన్నమాట. తర్వాత మెడికల్ టర్మ్స్, నీకు కెట్రాక్ట్ ఉంది, నీకు కంజంక్టివైటిస్ వచ్చింది, అట్లా మెడికల్ టర్మ్స్ చాలా వరకు అవాయిడ్ చేయాలి పేషెంట్తో మాట్లాడేటప్పుడు. పేషెంట్కి అవాయిడ్ చేయాలంటే మాట్లాడని అవసరం లేదు, మెడికల్ టర్మ్స్లో మాట్లాడిన అవసరం లేదు. ఎందుకంటే కెట్రాక్ట్ అంటే తెలియకపోవచ్చు పేషెంట్కి, కంజంక్టివైటిస్ అంటే తెలియకపోవచ్చు. కాబట్టి కంపల్సరీ మామూలు లాంగ్వేజ్లో, వాళ్ళ కంఫర్టబుల్ ఉండే లాంగ్వేజ్లో మనం మాట్లాడడానికి ట్రై చేయాలి. మెడికల్ టర్మ్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు, సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. తర్వాత హిస్టరీ టేకింగ్ ఫస్ట్ నేమ్ ఎట్లా ఇంపార్టెంట్, మన మెడికల్ రికార్డ్స్లో ప్రిజర్వ్ చేసుకోవడానికి నేమ్ ఇంపార్టెంట్. పేషెంట్ పిలిచేటప్పుడు కూడా నేమ్ ఇంపార్టెంట్. అట్లా నేమ్ చాలా ఇంపార్టెంట్. నేమ్ తర్వాత ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్, ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క డిసీజ్. ఇప్పుడు కెట్రాక్ట్ అనేది కామన్గా 45-50 ఇయర్స్ అబవ్ వాళ్ళకే ఎక్కువ కెట్రాక్ట్ వస్తుంది. అంతేగాని స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఎక్కువ రాదు. కాబట్టి కెట్రాక్ట్
అట్లా వాళ్ళ ఏజ్ 40 అబవ్ ఉంటేనే నియర్ విజన్ ప్రాబ్లం వస్తుంది. 40 బిలో వాళ్ళకి నియర్ విజన్ ప్రాబ్లం అంతా ఉండదు. కాబట్టి ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత సెక్స్ అంటే మేలా ఫీమేలా పేషెంట్, మెయిల్ పేషెంటా ఫీమేల్ పేషెంటా అని. ఎందుకు ఇంపార్టెంట్ మెయిల్ పేషెంటా ఫీమేల్ పేషెంటా అనేది మనకి పెద్ద ఆఫ్తాల్లో వచ్చే వరకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ కొంతమంది లేడీస్ ఎక్కువ బయటికి పోని వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళకి గాలి ఎండ దుమ్ము వచ్చే ప్రాబ్లమ్స్ తక్కువ ఉండొచ్చు. అట్లా మనకి యూస్ఫుల్ అంతే. ఆఫ్తాల్ వరకు వరకు సెక్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. పేషెంట్ మేల్ అయినా ఫీమేల్ అయినా పెద్ద ఇంపార్టెంట్ కాదు. అడ్రస్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఫర్దర్ కమ్యూనికేషన్లో ఏమైనా అవసరం ఉండొచ్చు. రికార్డ్ పర్పస్ ఎక్కడి నుంచి వచ్చినారనేది అవసరము. ప్లస్ మనకు ఆఫ్తాల్కి వచ్చేసరికి అడ్రస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని ఊళ్ళలో కొన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజోలి నుంచి అక్కడ రాజోలి నుంచి ఎక్కువ వస్తారనుకో. రాజోలి ఆ సైడ్ అంతా చీరలు నేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చీరలు నేసే వాళ్ళతో మనకేం సంబంధం అంటే ఫైన్ వర్క్ కాబట్టి నియర్ విజన్ బాగుండాలి. వాళ్ళు ఎక్కువ కొన్నిసార్లు మనకి రాజోలి అంటేనే కొన్నిసార్లు పేషెంట్లు వచ్చినది మర్చిపోయి ఏవేవో చెప్తుంటారు. లాస్ట్ పోయేటప్పుడు నాకు పోగులు కనిపించవు చూడు మేడం అంటారు. అట్లాంటప్పుడు మనకి ముందుగా తెలిస్తే మనం ఏం లీడింగ్ క్వశ్చన్స్ దగ్గర చూపు బాగుందా ఎట్లా కనిపిస్తుంది అనేది మన లీడింగ్ క్వశ్చన్స్ కూడా కొంచెం కొన్ని ఊర్లలో కొన్ని డిసీజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా ఇంపార్టెంట్. ఆక్యుపేషన్ అంటే పేషెంట్ ఏం పని చేస్తారు అనేది. పేషెంట్ ఏం పని చేస్తారనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు నియర్ విజన్ కోసమే. కొంతమందికి దూరంది చూపు అవసరమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది దగ్గర చూపు అవసరమైన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరికి ఏది అవసరమో వాళ్ళ జాబ్ పర్పస్ విజన్ ఎంత అవసరమో అనేది. ఒకటి విజన్ కాకుండా వాళ్ళకి వాటరింగ్, డ్రైనెస్ ఎందుకు డస్టీ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ పనిచేస్తున్నారు. ఆ డస్టీ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ పనిచేస్తుంటే కళ్ళు మంటలు, కళ్ళు నీళ్ళు కారేది అవన్నీ ఎక్కువ ఉంటారు. మనకు వాళ్ళు ఏం పని చేస్తున్నారంటే మన సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మన మైండ్లో రెడీ అవుతాయి అన్నమాట. ఏం పని చేస్తారంటే నెక్స్ట్ ఏం అడగాల, ఎట్లా ఏ ప్రాబ్లం ఉండొచ్చు అనేది మనకి అర్థమవుతుంది. తర్వాత మెరైటల్ స్టేటస్. మనకేం మెరైటల్ స్టేటస్ అంటే పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, అవన్నీ మనకేం పెద్ద అవసరం లేదు. కానీ కేషీట్ అయితే రాస్తాం. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ రోజు ఎగ్జామిన్ చేస్తున్నాము అనేది డేట్ వేసుకోవాలి. ఎందుకు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే షీట్లో రాస్తాం కాబట్టి నెక్స్ట్ ఆ డేట్ వేసి పోయినసారి ఎట్లా ఉండింది, ఎన్ని రోజుల క్రితం చూసినాము, ఎట్లా ఉండింది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, కంపారిజన్ కోసము మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఏ రోజు చూస్తే ఆ రోజు డేట్ వేసి రాయడం అలవాటు చేసుకోవాలి. మొన్న టెన్షన్ చూసి రాయమంటే ఎక్కడ రాసినాం, ముందు డేట్ కింద రాసినాం టెన్షన్. అట్లా ఏ రోజు చూసినది ఆ డేట్ కింద రాసుకోవాలి. అది హిస్టరీ టేకింగ్ అంటే ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ చీఫ్ కంప్లైంట్. ఇవన్నీ ఎందుకంటే మీకు ప్రాక్టికల్స్లో ఒక పేషెంట్ నుంచి మీరు రాయమని చెప్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్లో కర్నూలు మెడికల్ కాలేజ్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఒక పేషెంట్ నుంచి ఇవన్నీ రాయమని చెప్తారు. కనీసం మినిమం కొంచెమైనా రాయగలగాలి. అంత పక్కగా 100% లేకున్నా అని మనకి వచ్చినంత రాసేంత ఉండాలి. ఎంత రాసినా అని తప్పులు పట్టేది ఉంటుంది. సార్ వాళ్ళు తప్పులు పట్టడం అంటే మీరు ఆ విధంగా ఆలోచించినారా లేదా అనేది లీడింగ్ క్వశ్చన్స్. మళ్ళీ ప్రాక్టికల్స్ కేసు అంతా రాయడం అయినాక వచ్చి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇది అడిగినావా, అది అడిగినావా, ఇదేం చేసినావు, అదేం చేసినావు అని మళ్ళీ అడుగుతారనమాట. ఊరికే కేసు రాయడంతో అయిపోదు. మనం అంతా రాసాక ఒకరు వచ్చి మన క్వశ్చన్స్ అడుగుతారు. అవైవా. ఫస్ట్ చీఫ్ కంప్లైంట్ అంటే ఏది? చీఫ్ కంప్లైంట్ అంటే పేషెంట్ వచ్చిన పర్పస్ ఏంది, డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చినారు, ఆ మెయిన్ కంప్లైంట్. నీళ్ళు కారడం మెయినా,
ఒక్కోసారికి హెడేక్ ఉంటే నీళ్ళు కాడితే కళ్ళు మంటలు అవుతాయి. అవన్నీ హెడేక్, వాటరింగ్, బర్నింగ్ ఐస్ అన్నీ చీఫ్ కంప్లైంట్ కాదు. మెయిన్ ఏది ఫస్ట్ ఏం చెప్తారు వాళ్ళు అనేది చీఫ్ కంప్లైంట్. మిగతావన్నీ ఇప్పుడు హెడేక్ కోసం వస్తే కళ్ళు మంటలు అయితే నీళ్ళు కాడతాయంటే అవన్నీ చీఫ్ కంప్లైంట్స్ కింద రాయకూడదు. ఫస్ట్ మెయిన్ దేనికోసం వచ్చినారనేదే చీఫ్ కంప్లైంట్. చీఫ్ కంప్లైంట్ డ్యూరేషన్, మెయిన్ కంప్లైంట్ విత్ డ్యూరేషన్ అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది. ఇప్పుడు తలనొప్పి అంటే ఎన్ని రోజుల నుంచి, నీళ్ళు కారుతున్నాయంటే అది ఎన్ని రోజుల నుంచి. ఒక చీఫ్ కంప్లైంట్ ఏదైనా కంప్లైంట్ అంటే పక్కనే డ్యూరేషన్ అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది కదా, డ్యూరేషన్ ఎన్ని రోజుల నుంచి. ఇన్ వన్ సెంటెన్స్ మోస్ట్లీ చీఫ్ కంప్లైంట్ అనేది సింపుల్గా ఒక్క సెంటెన్స్లో రాసే విధంగా ఉండాలి. చాటభారతం రాసినట్ల 5-6 లైన్లు రాయకూడదు. ఫస్ట్ చీఫ్ కంప్లైంట్ ఒక్క లైన్లోనే రాయాలన్నమాట. ఎందుకంటే వాటికి సంబంధించినవి ఇంకా మొత్తం అడిగి రాస్తాం. అది నిదానంగా నెక్స్ట్ స్టెప్లో. ఫస్ట్ దేనికోసం వచ్చినాడు పేషెంట్ అనేది మనకి ఫస్ట్ అవసరం. కాబట్టి మెయిన్ ఏది ఎక్కువ బాధిస్తుంది పేషెంట్ని అనేది తెలుసుకోవడానికి కోసము చీఫ్ కంప్లైంట్ డ్యూరేషన్. తర్వాత ఆ చీఫ్ కంప్లైంట్ అనేది సింగిల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. మల్టిపుల్ అంటే దాంతోపాటు వచ్చినవి అంటే మల్టిపుల్ అవుతాయి. మెయిన్గా ఒకవేళ పేషెంట్ 2 చీఫ్ కంప్లైంట్గా చెప్తే 2 అయినా అని రాసేయచ్చు. కానీ మోస్ట్లీ ఒకటే ఉంటుంది, చాలా వరకు ఒకటే ఉంటుంది. పేషెంట్ నీళ్ళు కారుతున్నాయంటే వాటరింగ్ ఫ్రమ్ ఐస్ అనే రాయాలి. పేషెంట్ చీఫ్ కంప్లైంట్ అనేది తలనొప్పి, ఇక్కడ కట్టలు నొప్పిస్తున్నాయంటే ఫ్రాంటల్ పెయిన్. ఇట్లా పేషెంట్ ఏ వర్డ్స్తో చెప్తే అదే పదాలు రాసేటట్లు ఉండాలి చీఫ్ కంప్లైంట్ అంటే. ఎన్ని రోజుల నుంచి అనేది కూడా మనము హిస్టరీ. ఇప్పుడు నీళ్ళు కారుతుంది కన్ను, 1 వారం నుంచి కన్ను కారుతుంది, నీళ్ళు కారుతున్నాయి 1 వారం నుంచి అని చెప్పాను. అప్పుడు కరెక్ట్ వారం నుంచైనా ఇంకా అంతకుముందు నుంచి కూడా ఉందా అనేది మనం కనుక్కోవాలి. అది ఎట్లా అడగాల, వారం కన్నా ముందు నువ్వు బాగుండినావా, అప్పుడు నీళ్ళు కన్ను కారకుండిందా అని అడగాలి. అప్పుడు చెప్తాడు, లేదు ఆ 2 రోజుల ముందే కారుతుంటే అక్కడ డాక్టర్ దగ్గర చూపించినా మళ్ళీ తగ్గకుంటే ఇట్లా వచ్చిన. అట్లా మనం లీడింగ్ క్వశ్చన్స్ వేస్తేనే కరెక్ట్ వస్తుంది అన్నమాట. 1 వారం నుంచి అంతకుముందు కరెక్ట్గా బాగున్నావా అన్నప్పుడే నెక్స్ట్ అంతకుముందు చెప్తాడు పేషెంట్ హిస్టరీ. తర్వాత రికరెన్సీ అంటే రిపీట్ అటాక్స్. వాటరింగ్ కొన్ని రోజులు వచ్చి కనిపిస్తుందా మీకు, నేను ఎక్కడ చెప్తున్నా అనేది మీకు అర్థమవుతుందా? వర్ యూ నార్మల్ బిఫోర్ దట్ అంటే అంతకుముందు బాగుందా. రికరెన్సీ అంటే రికరెన్స్కి కొన్ని రోజులు కంప్లీట్ నార్మల్ అయిపోయి మళ్ళీ సేమ్ కంప్లైంట్ రిపీట్ అవుతున్నప్పుడు దాన్ని రికరెన్సీ అంటారు. రికరెన్స్ అంటే కొన్ని ఐ కండిషన్స్లో కొన్ని రిపీటెడ్గా సేమ్ జబ్బులు రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు ప్రీవియస్గా ఇట్లా ఎప్పుడన్నా వచ్చిందా అనేది, సేమ్ కంప్లైంట్ కంటిన్యూ అవుతుందా, స్టాప్ అయిందా, మధ్యలో బాగుండే టైం ఉండిందా లేదా అనేది దాన్ని రికరెన్సీ అంటారు. తర్వాత ఇప్పుడు చీఫ్ కంప్లైంట్ 1 లైన్లో రాయాలని చెప్పాను కదా. నెక్స్ట్ దాని డీటెయిల్స్ రాయడాన్ని హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్ అంటారు. అంటే ఆ ప్రజెంట్ ఇల్నెస్ అంటే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన జబ్బు గురించి హిస్టరీ అంటే దాని డీటెయిల్స్ రాయడమే హిస్టరీ. ఈ హెడ్డింగ్స్ సేమ్ ఉండాలి. చూడు, ఒక కేస్ షీట్ రాస్తే చీఫ్ కంప్లైంట్ నువ్వు లోపల ఏమన్నా రాయని ఈ హెడ్డింగ్స్ మటుకు కరెక్ట్గా ఉండాలి. చీఫ్ కంప్లైంట్ కొంచెం రాసిన తర్వాత చీఫ్ కంప్లైంట్ అనేది ఒక 2-3 లైన్లు ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉండదు, 1 లైన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్. అంటే ఆ ప్రజెంట్ ఇల్నెస్ తలనొప్పి కానీ, నొప్పి కానీ, నీళ్ళు కారేది కానీ, చూపు తగ్గడం కానీ, అది ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇంకా అదొక్కటే ఉందా, తలనొప్పి అంటే నీళ్ళు కారుతున్నాయా, ఇంకా కళ్ళు మంట అవుతున్నాయా, అవన్నీ రాయడమే హిస్టరీ అన్నమాట. డీటెయిల్స్ ఆఫ్ చీఫ్ కంప్లైంట్ ఇన్ 1 or both eyes. కళ్ళు నొప్పి అవుతున్నాయి, 1 కన్నా 2 కన్నా, నీళ్ళు కారుతున్నాయి 1 కన్నా 2 కన్నా, అన్నీ రాయాలి.
ప్రోగ్రెషన్ అంటే ఫాస్ట్ ఆర్ స్లో. నీళ్ళు కారుతున్నాయి, ముందు రోజు ఆ శనివారం రోజు కొంచెం కొంచెం కారుతుంటే ఆదివారంకి ఎక్కువైంది అట్లా చెప్తారు కదా, అది రాయాలన్నమాట. ఫస్ట్ కొంచెం కొంచెం కారుతున్నాయి ఎక్కువైందంటే స్లోగా స్టార్ట్ అయిందనమాట. అది కొన్ని ఎట్లా ఉంటాయి, ఇప్పుడు కంట్లో నలక పడినది అయితే నీళ్ళు కారేది ఎట్లా ఉంటుంది, ఒకసారి నలక పడతానే స్టార్ట్ అవుతుంది, ఇంకా అదే లెవెల్లో ఉంటుంది. ఆ నలక తీసేంత వరకు అదే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఫాస్ట్ ఇన్ స్లో ఇన్ ఆన్సెట్, ఫాస్ట్ ఇన్ ఆన్సెట్ అంటే స్లోగా స్టార్ట్ అయిందా ప్రాబ్లము, ఫాస్టర్. దీనికన్నా ఈడ నేను చెప్పేటప్పుడు మీకు అర్థం కాదు, ఇంకా బెటర్గా ఉండాలా అనుకున్నప్పుడు కరెక్షన్స్ చేస్తున్నప్పుడు మీకు కరెక్షన్స్ అయినా చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రింట్అవుట్ ఇచ్చిన కాబట్టి కొన్ని పదాలు మీకు సింపుల్గా ఉండడానికి. అది ప్రోగ్రెషన్ అనే బదులు స్లో ఆర్ ఫాస్ట్ ఇన్ ఆన్సెట్. స్లోగా స్టార్ట్ అయిందా, ఫాస్ట్గా స్టార్ట్ అయిందా. డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ కంప్లైంట్ సపరేట్లీ. ఇప్పుడు తలనొప్పి నీళ్ళు కారుతున్నాయంటే తలనొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది సపరేట్గా రాయాలి. హెడేక్ సిన్స్ 2 months, వాటరింగ్ సిన్స్ 1 week. అట్లా ఒక్కొక్క కంప్లైంట్, హెడేక్, కళ్ళు మంట, నీళ్ళు కారుతున్నాయంటే ఒక్కొక్కటి ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది ఒక్కొక్కటి సపరేట్గా రాయాలి. డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ కంప్లైంట్ సపరేట్లీ. అసోసియేటెడ్ కంప్లైంట్స్ అండ్ దేర్ డ్యూరేషన్. దాంతోపాటు వాంతి వచ్చినట్లు ఉండడము, తల తిరగడము, కళ్ళు తిరగడము అట్లా ఏమన్నా ఉంటే పేషెంట్ ఏమన్నా చెప్తే అట్లా రాయాలి. అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ అంటే, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్ తలనొప్పి వస్తే ఏం చేస్తావు, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అనేది కూడా కేస్ షీట్లో మెన్షన్ అంటే అది రిలీవింగ్ ఫ్యాక్టర్ అనమాట. తలనొప్పి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంతమందికి స్వీట్ తింటే తలనొప్పి ఎక్కువ అవుతుంది, కొంతమంది కూల్ డ్రింక్ అట్లా సౌండ్ వింటే తలనొప్పి వచ్చే వాళ్ళు ఉంటారు. అట్లా అది కూడా అగ్రివేటింగ్ అంటే ఏమి ఇంక్రీజ్ ప్రాబ్లమ్ ఏ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ చేస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్ని ఏ ఫ్యాక్టర్స్ తగ్గిస్తున్నాయి అనేది కూడా రాయాలి కేస్ షీట్లో. మీకు అగ్రివేటింగ్ అనే పదం కష్టం ఉంటే ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్స్, డిక్రీజింగ్ ఫ్యాక్టర్స్ అన్న రాసుకోండి. రిలీవింగ్ ఫ్యాక్టర్ అట్లే ఉండేది. ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్స్ ఏవి చేస్తే ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే తక్కువ అవుతుంది. పేషెంట్లు చెప్తుంటారు క్లియర్గా, కొంతమంది పిల్లలు అడిగిస్తే ఇంకా తట్టుకోలేను, కోపం వస్తుంటుంది తలనొప్పితో అని చెప్తుంటారు. వాళ్ళని కొడదామా అన్నంత నొప్పి అవుతుంటుంది తల అని అట్లా చెప్తుంటారు. లేకుంటే గాలికి కన్ను ఎర్రగా అయింది, గాలికి అంతే తిరిగి వచ్చిన రోజు ఎక్కువ అవుతుంది, ఇంట్లోనే ఉన్న రోజు తక్కువ అవుతుంది అని చెప్తారు. అట్లాంటప్పుడు ఇంక్రీజెస్ ఆన్ గోయింగ్ టు ఫీల్స్ అనేది అట్లా రాయాలి. ఈ చీఫ్ కంప్లైంట్స్ కొన్ని ఎగ్జాంపుల్గా ఇచ్చినాను. చీఫ్ కంప్లైంట్స్ ఏమేమి ఉండొచ్చు. డిమినిష్డ్ విజన్ కంప్లైంట్ ఉన్నప్పుడు అది డిమినిష్డ్ విజన్ అంటే చూపు తగ్గడం. చూపు తగ్గడం అనేది దూరం చూపు తగ్గిందా, దగ్గర చూపు తగ్గిందా. డిమినిష్డ్ విజన్ ఫర్ డిస్టాంట్ విజన్ ఆర్ నియర్ విజన్ అనేది కూడా రాయాలి. రెడ్నెస్ అంటే కళ్ళు ఎర్రగైనాయి, వాటరింగ్ అంటే కంట్లో నీళ్ళు కారుతున్నాయి, పెయిన్ నొప్పి. ఫోటోఫోబియా అంటే ఎట్లా చెప్తారు, ఫోటోఫోబియా అనేది పేషెంట్లు బయట వెళ్తురు చూడలేకపోతున్నాం, ఎండకు పోతే అసలు కళ్ళు మూతపడిపోతున్నాయి అని అట్లా చెప్తుంటారు పేషెంట్. ఫోటోఫోబియా. ఫ్లాషెస్ లైట్స్ ఆర్ ఫ్లోటర్స్ అనేది కంటి ముందర ఏందో తిరిగినట్లు ఉంటుంది అని చెప్తుంటారు. ఫ్లాషెస్ అంటే ఒక మెరుపు, ఈ సైడు ఏదో మెరుపు వచ్చినట్లు ఉంది అని చెప్తుంటారు. ట్రామా టు ఐ, కన్ను దెబ్బ తగిలిందా. డబల్ విజన్ అంటే ఒకటి చూసినప్పుడు డబల్గా అనిపిస్తుంది అని చెప్తుంటారు. డిశ్చార్జ్ అంటే ఏమి, డిశ్చార్జ్ అంటే కళ్ళల్లో నీళ్ళు పిసురు కట్టడాన్ని డిశ్చార్జ్ అంటారు. కళ్ళల్లో నుంచి వచ్చేది డిశ్చార్జ్.
కళ్ళు పిసురు కడుతున్నాయా అని, డిశ్చార్జ్, హెడేక్, అవి కొన్ని కంప్లైంట్స్ ఎగ్జాంపుల్. తర్వాత పాస్ట్ ఆక్యులర్ హిస్టరీ. పాస్ట్ హిస్టరీ అంటే కళ్ళకు సంబంధించి ఆ పేషెంట్కి ఏమైనా ముందు ఏమైనా ప్రాబ్లం ఉండిందా, ప్రాబ్లం ఏం లేదా అనేది తెలుసుకునేదే పాస్ట్ ఆక్యులర్ హిస్టరీ. అంటే దాంట్లో ఏం రాస్తాము, గ్లాసెస్ వాడుతున్నారా వాడడం లేదా అనేది రాస్తాం మెయిన్గా. హిస్టరీ ఆఫ్ యూజింగ్ గ్లాసెస్ వాడుతున్నారా లేదా, ఏమైనా ముందు కన్ను ప్రాబ్లం వచ్చిందా, కంటి డాక్టర్ దగ్గర ఏమైనా చూపించుకున్నారా, కంటికి ఏమైనా ఆపరేషన్లు చేయించుకున్నారా, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్లు ఏమైనా చేయించుకున్నారా, కన్నుకి ఏమైనా దెబ్బ తగిలిందా, తలకి ఏమైనా దెబ్బ తగిలిందా అనేది అన్నీ రాయాలి. నువ్వు కన్నుకు దెబ్బ తగలేదంటే నో హిస్టరీ ఆఫ్ H/O రాసేది హిస్టరీ అన్నమాట. H/O H/O అని రాస్తున్నాం కదా అన్ని చోట్ల, అది హిస్టరీ ఆఫ్ అనేది. తర్వాత అన్నిటికీ ఉంది కదా ఇక్కడ పైన హిస్టరీ ఆఫ్ యూజింగ్ గ్లాసెస్, హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ ఐ ప్రాబ్లమ్స్, హిస్టరీ ఆఫ్ ఐ సర్జరీస్ ఆర్ ట్రీట్మెంట్స్, హిస్టరీ ఆఫ్ ఐ ట్రామా ఆర్ హెడ్ ట్రామా. తలకి ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా కన్ను ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఏమైనా కన్ను దెబ్బలు తగిలినాయా అనేది కనుక్కోవాలి. అది పాస్ట్ ఆక్యులర్ హిస్టరీ. తర్వాత పాస్ట్ మెడికల్ హిస్టరీ. మెడికల్ హిస్టరీ అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, గుండె జబ్బులు ఉన్నాయా, ఏం ట్యాబ్లెట్లు వాడుతున్నారు, ఏమైనా ఆయాసం ఉందా, దగ్గు ఉందా, అవన్నీ మెడికల్ హిస్టరీ. ఆయన హెల్త్ కండిషన్ని చెప్పడమే మెడికల్ హిస్టరీ అన్నమాట. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ. మీ ఇంట్లో వాళ్ళకి కంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా అనేది. ఇంట్లో వాళ్ళకు ఉంటే ఈ పేషెంట్కి ఏమీ అనుకోకూడదు. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఎందుకు ఇంపార్టెంట్, గ్లకోమా అనేది ఐ డిసీజ్ చెప్తాను నెక్స్ట్ ఈ చాప్టర్స్ అయిపోయినాక. కామన్ ఐ డిసీజెస్ అనే చాప్టర్ వస్తుంది. కామన్ ఐ డిసీజెస్ అనేది మీకు 3 పేపర్స్లో ఒక పేపర్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి, 3 రోజులు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఒక పేపర్లో కామన్ ఐ డిసీజెస్ అనేది వస్తుంది. తర్వాత గ్లకోమా అనే జబ్బు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే, ఫ్యామిలీ ముందు పేరెంట్స్కి గ్లకోమా ఉంటే పేషెంట్ కూడా గ్లకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలి. గ్లకోమా ఉందా లేదా అనేది చూపించుకోవాలన్నమాట పేషెంట్. కాబట్టి ఈయన నొప్పితో వచ్చినాడు, ఏమైనా బాధతో వచ్చినాడు, వెళ్తురు చూడలేకపోతున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఏమైనా కంటి జబ్బులు ఉన్నాయా, కంటి జబ్బులు ఉంటే వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళ గురించి కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ పర్సనల్ హిస్టరీ. పర్సనల్ హిస్టరీ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, న్యూట్రిషన్, ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నాడు, టయానికి తింటాడా లేదా. స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్మోకింగ్ వల్ల లోపల మ్యాక్యులా అనే ఐ పార్ట్లో రెటినా, ఆప్టిక్ డిస్క్, మ్యాక్యులా అని చెప్తాను కదా, మ్యాక్యులాకి డిసీజెస్ వస్తాయన్నమాట స్మోకింగ్ చేసే వాళ్ళకి. ఆల్కహాల్ చేసే వాళ్ళకి ఆప్టిక్ నర్వ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పేషెంట్ స్మోకరా, ఆల్కహాలికా అవన్నీ పర్సనల్ హిస్టరీలో రాయాలన్నమాట. వీడికి హిస్టరీ అయిపోయింది. తర్వాత ఎగ్జామినేషన్ స్టార్ట్. ఎగ్జామినేషన్ ముందు వస్తానే పేషెంట్ ఏం ప్రాబ్లమ్ ఏమి అని కనుక్కుంటాం కదా, అదంతా హిస్టరీ అయిపోయినాక తర్వాత ఎగ్జామినేషన్. గమనించిన ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ పేషెంట్తో మాట్లాడిన తర్వాతనే ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయం. డైరెక్ట్గా ముందు ఏం ప్రాబ్లం అన్నీ కనుక్కున్న తర్వాతనే ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తాం. ఏం ప్రాబ్లం ఈ హిస్టరీ తీసుకోవడంలోనే మనకి మైండ్లో ఈయనకి ఏమై ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. లెన్స్ గురించి ప్రాబ్లమా, కార్నియా ప్రాబ్లమా, రెటినా ప్రాబ్లమా అనేది హిస్టరీ తీసుకుంటేనే
ఒక కొంతవరకు ఐడియా వచ్చింటుంది. ఆ ఐడియాలో వచ్చినవి దీంట్లో ఉన్నాయా లేదా అనేది ఎగ్జామినేషన్లో చూసుకుంటాం. ఫస్ట్ విజువల్ అక్యూటీ ఆఫ్ బోత్ ఐస్. విజన్ చూడాలి ఫస్ట్. ఏ దానికైనా ఆఫ్తాల్లో విజన్ చూడకుండా ఉండే కేసులు ఏవి ఉండవు. దాదాపు ప్రతి ఒక్కటి విజన్ చూస్తాము. ఏ కేసులు విజన్ చూడకూడదు అంటే కంజంక్టివైటిస్, కళ్ళగా వచ్చి కళ్ళు ఎర్రగా అయ్యి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటాయి కదా, అట్లా వాళ్ళకి విజన్ చూడనవసరం లేదు. అట్లా విజన్ తప్పితే దాదాపు ప్రతి ఒక్కరికి విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విజన్ చూడాల్సిందే ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఏదైనా డిస్టాంట్ విజన్, స్నెల్ అండ్ షార్ట్ పెట్టి డిస్టాంట్ విజన్ చూస్తాము. 40 అబోవ్స్ ఉండే వాళ్ళకైతే నియర్ విజన్ చూస్తాము. 40 బిలో వాళ్ళకి అవసరం లేదు. లేకుంటే పేషెంట్ ఏమైనా లీడింగ్గా 38, 35 లీడింగ్ కంప్లైంట్స్, దగ్గర చూపు కనిపించట్లేదు అనే వాళ్ళకి 35 నుంచి కూడా చూడవచ్చు నియర్ విజన్. ఎందుకంటే మరీ సన్నగా కుట్టుకోవడాలు సన్నవి చేసే వాళ్ళు కొన్నిసార్లు 35 years నుంచి కంప్లైంట్ చెప్తుంటారు. ప్లస్ వాళ్ళు ఏజ్ అంత కరెక్ట్గా చెప్తారనేం లేదు. 40 ఉంటే 35 చెప్తారు, అట్లా కూడా చెప్తుంటారు. కాబట్టి కొన్నిసార్లు కొంచెం డౌట్ వచ్చినప్పుడల్లా నియర్ విజన్ కూడా కంపల్సరీ చూడాలి. మన పేషెంట్లతో ఏజ్ అనుకోవడం చాలా కష్టం. ఏజ్ ఎవ్వరు చక్కగా చెప్పరు. ఏజ్ నీకు ఎంత వయసు అంటే ఎవ్వరు తెలియదు అని ఎట్లా చెప్తారు. ఇంకా మన లీడింగ్ క్వశ్చన్స్ వేసుకొని వాళ్ళకి పిల్లల్ని బట్టి నేనైతే వాళ్ళ పెద్ద బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా కానీ వాళ్ళకి ఎంత ఏజ్ ఉంది దానికి అప్రాక్సిమేట్గా 18 to 20 years యాడ్ చేసుకుంటాం. పిల్లల ఏజ్ అయితే బాగానే చెప్తారు చాలా వరకు. పిల్లలు కూడా తెలియదు, పిల్లల వయసు కూడా తెలియదు అని చెప్పే పేషెంట్ నేను ఇంతవరకు చూడలే. పిల్లల ఏజ్ అయితే బాగా చెప్తారు. 18 ఏళ్ళ కూతురు ఉంది, 17 ఏళ్ళ కూతురు ఉంది, కొడుకున్నారని చెప్తుంటారు. మేల్ ఆర్ ఫీమేల్, ఎల్డర్ డాటర్ ఆర్ సన్ ప్లస్ 18 to 20 యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఏజ్ వస్తుంది. తర్వాత విజువల్ అక్యూటీ, వాళ్ళకు గ్లాసెస్ ఉన్నాయనుకో వాళ్ళ అద్దాలు పెట్టించి ఎంత కనిపిస్తుంది స్నెల్ అండ్ చార్ట్, పాత అద్దాలతో ఎంత విజన్ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ అద్దాలు ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఇంపార్టెంట్, అవి కొంతమంది ఇవే వాడుకోవచ్చా వేరే వాడుకోవాలా అని అడుగుతుంటారు కదా. కాబట్టి వాళ్ళ ఓల్డ్ గ్లాసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెప్పడానికి వితౌట్ గ్లాసెస్ విత్ గ్లాసెస్ ఎంత విజన్ ఉంది అనేది చూడాలి. తర్వాత ఎగ్జామినేషన్, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ అంటే టార్చ్ వేసి కళ్ళు చూడడం. ఫస్ట్ ఒక పేషెంట్ని చూస్తేనే హెడ్ స్ట్రైట్గా పెడతారా లేదా అనేది చూడడము ఇది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఇట్లా కొంచెం టిల్ట్ పెట్టి చూసే వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి స్క్వింట్ ఉండొచ్చు, లేకుంటే ఆస్టిగ్మాటిజం అట్లా ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెడ్ చొట్టగా పెట్టి చూడడం అలవాటు ఉండదు. కొంతమంది మనకి ఇక్కడ బైక్లలో పోయేటోళ్ళు ఇట్లా సైడ్కి తిరిగి ఒక్క సైడు గాలి తగులుతుంది అని చెప్పి అద్దాలు పెట్టుకోకుండా గాలి తగులుతుందని ఇట్లా సైడ్కి తిరిగి ఈ సైడ్తో ఒక్కటి చూసి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఒక్క కన్నుకే మనకి టెరీజియం అట్లా ఏమైనా రెడ్నెస్ వాటరింగ్ వస్తే ఈ కన్నుకి ఎక్కువ ఉంటుంది, ఈ కన్నుకి తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ హెడ్ పాస్చర్ కూడా హెడ్ స్ట్రైట్గా పెడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఫేషియల్ సిమెట్రీ, ఒక ఫేస్ ఇట్లా చూస్తే ఈ పక్క ఫేస్ రెండు సైడ్లు ఒకటే ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. బోత్ ఐస్ సేమ్ లెవెల్లో ఉన్నాయా లేదా, రెండు కళ్ళు ఒకే రకంగా ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి ఫస్ట్ చూసినప్పుడు. లిడ్స్ ఫ్లాట్, ఐలిడ్స్ స్వెల్లింగ్ ఉంటే స్వెల్లింగ్ ఆఫ్ ఐలిడ్స్, వాపు ఉంటే స్వెల్లింగ్ అని రాస్తాము, లేకుంటే ఫ్లాట్ అని రాస్తాము. స్వెల్లింగ్ ఉందా, ఫ్లాట్గా ఉన్నాయా. ఫ్లాట్ అంటే స్వెల్లింగ్ లేదని అర్థం అంతే. ఫ్లాట్గా ఉంటే వాళ్ళ లిడ్స్ ఫ్లాట్గా ఉన్నాయని కాదు, స్వెల్లింగ్ లేవని.
తర్వాత కంజంక్టైవా ఏమంట సరే